హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం ఏ కూరలు లేనప్పుడు చేసుకునే వెజ్ పులావ్. ఇప్పుడు మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి తీసుకొని మనం కడిగి నానబెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో జీలకర్రనే వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో తగినన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి దోరగా వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇందులో తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తగినంత పసుపు, తగినంత కారం, సరిపడినంత ఉప్పు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఇది కూడా బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేయడం వల్ల ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, దానికి సరిపడిన నీళ్ళు, ఒక గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోయాలి. పోసి ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపడకపోతే ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. సరిపడితే అవసరం లేదు. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పప్పులు తీసుకోవాలి. కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా ఎర్రపప్పు తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఈ మరుగుతున్న వాటి లోపల మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి ఇందులో వేయాలి. వేసి ఈ బియ్యం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో మనం పప్పు ఉంది కదా, ఆ పప్పులు కూడా ఇందులో వేయాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పు ఈ బియ్యంతో పాటే మంచిగా ఉడుకుతుంది. ఇందులో మనం కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఈ మూత తెరిచి చూడాలి. దగ్గర పడ్డది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. మంట తగ్గించి పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఒక 10 నిమిషాల తర్వాత తెరిచి చూస్తే ఇప్పుడు మనకు ఈ అన్నం రెడీ. ఇప్పుడు ఈ వెజ్ పులావ్ రెడీ అయింది. ఈ వెజ్ పులావ్ మనం ఏం చేయాలంటే ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఇది తినడానికి కూడా నాకు చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వెజ్ పులావ్ మనము కూరలు లేవు కదా, కూరగాయలు లేవు కదా అనకుండా ఇది చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. వెజ్ పులావ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.